తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. పాఠశాలలో ఆ అమ్మాయి తెలివైనదిగా ఉండెను. పాఠశాలలో స్కూల్ మే వహ్ లడ్కీ ఆ అమ్మాయి బుద్ధిమాన్ థీ. బుద్ధిమాన్ అంటే తెలివైనది. ఓకే, తెలివైన అని అర్థం వస్తుంది అనమాట. తెలివైనదిగా ఉండెను. పాఠశాల అని చెప్పొచ్చు హిందీలో కూడా. నెక్స్ట్, పాట పాడినప్పుడు ఆమె స్వరం మధురంగా ఉండెను. గా గాతే సమయ్ అంటే పాడేటప్పుడు గానా గాతే సమయ్ పాట పాడేటప్పుడు ఉస్కి ఆవాజ్ ఆమె స్వరం మధురంగా ఉండెను. మధురంగా ఉండెను. పూర్వం ఆ భవనం చాలా ఎత్తుగా ఉండెను. పూర్వం పెహలే అంటే ఇంతకు ముందు లేదా పూర్వం. ఓకే, వహ్ ఇమారత్ ఆ ఆ ఆ బిల్డింగ్, ఆ భవనం బహుత్ ఊంచీ థీ చాలా ఎత్తుగా ఉండెను. 10 ఏళ్ల క్రితం అతను యువకుడుగా ఉండెను. 10 సాల్ పెహలే 10 ఏళ్ల క్రితం వహ్ అతడు జవాన్ థా యువకుడుగా ఉండెను. నెక్స్ట్, ఆ రచయిత రాసిన కథ ఆసక్తికరంగా ఉండెను. ఉస్ లేఖక్ ద్వారా లిఖీ గయి కహానీ అంటే ఆ రచయిత ద్వారా రాయబడిన స్టోరీ అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఉస్ లేఖక్ ద్వారా లిఖీ గయి కహానీ దిల్చస్ప్ థీ అంటే దిల్చస్ప్ అంటే ఇంట్రెస్టింగ్ అనమాట. దిల్చస్ప్ థీ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండెను. నెక్స్ట్, ఇది మా తాతగారి పాత పుస్తకం. ఇది మేరే దాదాజీకి ఏక్ పురానీ కితాబ్ థీ. ఇది మేరే దాదాజీకి ఏక్ పురానీ కితాబ్ థీ. ఇది మా తాతగారి యొక్క ఒక పాత పుస్తకం. పురాణి అంటే పాత అన్నమాట, పాత పుస్తకం. ఓకే, సో పురాణీ కితాబ్ థీ అని చెప్తున్నాం. నెక్స్ట్, నేను త్రాగినప్పుడు టీ వేడిగా ఉండను. జబ్ మైనే పీ అంటే నేను త్రాగినప్పుడు. జబ్ మైనే పీ చాయ్ గరం థీ టీ వేడిగా ఉండను. జబ్ మైనే పీ చాయ్ గరం థీ ఇలా మనం చెప్పచ్చు. నెక్స్ట్, చిన్నప్పుడు ఆమె చేతివ్రాత అందంగా ఉండను. చిన్నప్పుడు బచ్పన్ మే ఉస్కి లిఖావట్ అంటే చేతిరాత. ఓకే, సుందర్ థీ ఓకే, చాలా అందంగా ఉండెను. నిర్మించినప్పుడు ఆ రహదారి వెడల్పుగా ఉండెను. జబ్ బనీతి అంటే ఎప్పుడైతే నిర్మించారో అని అర్థం వస్తుంది అనమాట. జబ్ బనీతి సడక్ చౌడీ థీ చౌడీ అంటే చౌడే అంటే వెడల్పు అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్, అప్పట్లో ఆమె ఒక ప్రసిద్ధ నటి. ఈ సెంటెన్స్ మీరు హిందీలో కామెంట్స్లో టైప్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగే తెలుగు ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని కూడా చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.